తాడేపల్లి ప్యాలెస్ కు నిర్మించిన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అక్షరాల 10 కోట్ల రూపాయల ప్రజాధనంతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ ప్యాలెస్ గోడలకు లెక్కాపత్రం లేకుండా పోయింది. ఇది R&B శాఖ నిర్మించిన గోడ అనుకుంటే మీరు భ్రమలో పడినట్లే. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నిర్మించిన ఈ కోట గోడ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి సీఎంలు కేసీఆర్, జగన్ తీరు ఒకేలా ఉండేది. కేసీఆర్ అక్కడ ప్రగతి భవన్ గోడలు శత్రు దుర్భేద్యంగా మార్చారు. రాజుగారి కోటకు ఉండే మాదిరిగా ప్రగతి భవన్ కు గేట్లు బిగించారు. చుట్టూ ప్రహరీ గోడను కూడా కోట గోడ మాదిరిగా నిర్మించారు. నిధులను నీళ్ల ప్రాయంలా వ్యయం చేశారు. లోపలి వారిని కలుసుకునేందుకు ప్రత్యేక అనుమతి తీసుకుంటే మినహా గోడ దాటి వెళ్లేందుకు ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. చివరకు బాంబులు, రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు విసిరినా ఆ గోడ చెక్కు చెదరదు. ఇదేమిటని ప్రశ్నిస్తే కేసీఆర్ రక్షణ కోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సూచనల మేరకు నిర్మించారని చెప్పేవారు. ఇంకేముంది, క్షణాల్లో ఈ సమాచారం ఏపీ సీఎం జగన్ కు చేరింది. అప్పటికే జగన్ పర్యటనలకు వెళితే పరదాలు కట్టడం, మార్గమధ్యంలో ఉన్న చెట్లను నరికివేయటం, దుకాణాలను మూసివేయించటం, స్కూల్స్ కు సెలవులు వంటి అరాచకాలకు అప్పటికే సీఎం భద్రతా అధికారులు పాల్పడ్డారు. ఈలోపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉండే ప్రగతి భవన్ కోట గోడల గురించి సమాచారం అందటంతో ఆఘమేఘాలపై ఆ గోడను నిర్మించిన కాంట్రాక్టర్ను పిలిపించారు. తాడేపల్లి ప్యాలెస్ లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఎదుట హాజరుపరిచారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు కూడా హాజరయ్యారు. జగన్ కు వంతపాడే అధికారులు హాజరై వెంటనే ఆఘమేఘాలపై గోడ నిర్మించేద్దామని సూచించారు. ఇంకేముంది, ప్రగతి భవన్ కు ఎవరైతే గోడ నిర్మించారో ఆయనకే తాడేపల్లి ప్యాలెస్ గోడ నిర్మాణ బాధ్యతలు అప్పగించి నిర్మాణం పూర్తి చేయించారు. సహజంగా ఇటువంటి గోడలు నిర్మించాలంటే R&B అధికారులను పిలిపించి వారితో మాట్లాడతారు. అంతేకాదు, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. ఆ శాఖకు నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తారు. కానీ ఆ శాఖ అధికారులకు కూడా తెలియకుండా ఎటువంటి టెండర్లు, ఇతర నిబంధనలు పాటించకుండా సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ గోడ నిర్మించేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చారు. గోడతో పాటు పైన ఐరన్ కంచె, బారికేడింగ్ కూడా చేశారు. లోపల ఉన్న వాళ్లు బయటకి, బయట ఉన్న వాళ్లు లోపలకు కనిపించే అవకాశం లేకుండా ఈ ఇనుప గోడను నిర్మించేశారు. సుమారు 10 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కు దోచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆడిట్ అబ్జెక్షన్ వస్తుందని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే, అడ్డంగా చేసేయండని అప్పుడు ప్యాలెస్ పెద్దలతో పాటు నిఘా విభాగం అధికారులు కూడా చెప్పడంతో నిర్మాణం పూర్తి చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్లాలంటేనే జనం వణికిపోయేవారు. చివరకు సీఎం ఇంటికి వెళ్లే రహదారిని కూడా మూసివేశారు. ఆ ప్రాంతవాసులు వెళ్లాలన్నా ఆధార్ కార్డు చూపించి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్లో నుంచి వెళితే అవతల ఉన్న గ్రామాల వారికి దూరం తగ్గుతుంది. అయినప్పటికీ వారెవ్వరినీ కూడా వెళ్లనేలేదు. ముఖ్యమంత్రిగా జగన్ దిగిపోయిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లే రోడ్ ను ఓపెన్ చేశారు. అప్పుడు కానీ తాడేపల్లి ప్యాలెస్ కు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ కథ జనానికి తెలిసింది. ప్రభుత్వ డబ్బుతో అయ్యగారికి రక్షణ ఏమిటని, ఈ కోటగోడల నిర్మాణం ఎందుకు చేశారని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయన ఇంటికి వేసిన రహదారిని కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.